నెక్స్ట్ అన్నాడు పవన్ కళ్యాణ్. అందుకోసం త్యాగాలు తప్పలేదు, తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చేసిన తర్వాత సార్ టీడీపీ జనసేన రెండు ఒక రకంగా మంత్రివర్గం ఏర్పాటు చేసేసారు. ఒక బెస్ట్ మినిస్టర్ మేమే అనిపించుకోవాలి అనే పోటీతత్వం రెండు పార్టీల్లో కనిపిస్తుందా? ప్రస్తుతం అయితే స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం జనసేన మంత్రులకు ఉంది. వాళ్ళ శాఖల్లో ఎవరు జోక్యం చేసుకోరు, పవన్ కళ్యాణ్ కూడా జోక్యం చేసుకోరు, మిగతా ఇద్దరు మంత్రులు. వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు. స్వేచ్ఛ ఉన్నా వినియోగించుకోలేకపోతుంది భారతీయ జనతా పార్టీ మంత్రి. మిగతా తెలుగుదేశం మంత్రులకి స్వేచ్ఛ అంతగా ఉందని నేను అనుకోను. ఒక్క లోకేష్కి స్వేచ్ఛ ఉంటుంది, చంద్రబాబుకి స్వేచ్ఛ ఉంటుంది, మిగతా వాళ్ళు స్వేచ్ఛ అయితే తక్కువే. కాకపోతే ఎవరికి వాళ్ళు బెస్ట్గా అనిపించుకోవాలన్న ప్రయత్నం అయితే చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ముందు స్వేచ్ఛగా పనిచేశారు, మనం అప్పుడు వీడియోస్ కూడా చేసాం, స్వేచ్ఛగా చేశారు. క్రమక్రమంగా ఏం కనబడుతుంది, స్వేచ్ఛాయుతంగానే. ఇప్పుడు రవాణా మంత్రి 10 సార్లు చెప్పాడు అప్పట్లో, ఇంకే ఉంది నెక్స్ట్ వీక్ అని. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేవాడైతే ఇప్పటికే ఉచిత బస్సులు అవ్వాలి కదా. ఇప్పుడు క్యాబినెట్ పార్టీ బాబు గారు చెప్పినప్పుడు చేద్దాం. ఇట్లాగా బీసీ సంక్షేమం అయినా లేకపోతే రిజర్వేషన్స్ అయినా ఏవైనా సరే ఆయా శాఖలకు ఆ స్వేచ్ఛ ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళు యాక్టివ్గా డెసిషన్స్ ఇదే స్టేట్మెంట్లు ఇవ్వడానికి మాత్రం ఫ్రీ స్వేచ్ఛ ఇస్తున్నారు. అది రాజకీయ స్టేట్మెంట్. శాఖాపరమైన స్టేట్మెంట్లు ఎవరు ధైర్యంగా ఇస్తున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టమోటా రేట్ల గురించి మొన్న చూసాం, రూపాయి 10 రూపాయికి పడిపోయింది అన్నటువంటి.